కొలది కొలదిగా పుట్టును తొలుత చెదలు కొలది కొలదిగా పుట్టును తొలుత చెదలు కొరికి తినివేయు కొర్రను కొరికి తినివేయు త్వరలోన కొయ్యనంత చెడ్డ బుద్ధులు మదిలోన చేరనేని చెడ్డ బుద్ధులు మదిలోన చేరనేని పిదప నాశము చేయు ఏ పెద్దనైనా పిదప నాశము చేయు ఏ పెద్దనైనా. White ants are born with a humble beginning in a small scale, but gradually they will eat away the entire wood. Likewise, if the bad behavior, bad thoughts arise in the mind, it will destroy, it will put to ruin any great man for that matter. పొగకు మూలము నిప్పుల పుంజముండ పొగకు మూలము నిప్పుల పుంజముండ రైలు పరుగుకు నడిపించు డ్రైవరుండా ఆటోమేటిక్ లైటుకు అవధులుండా ఒకడు జగతిని సృష్టింప ఉండవలదే ఒకడు జగతిని సృష్టింప ఉండవలదే ఒకడు జగతిని సృష్టింప నుండవలదే. For the smoke there is fire behind, and for the running train there is a driver. Automatic light has got its own area. Like that, don't you find a creator who creates the entire creation? విద్యార్థులారా, Students, దృశ్యముకు గోచరమయ్యే ఈ చరాచర రూపమంతయు కూడాను పంచభూతములతో కూడినటువంటిది. all this apparent world comprises the five elements. పంచభూతముల యొక్క ప్రకాశమే ఈ ప్రపంచం. The manifestation and the brilliance of the five elements is this very world. పంచభూతముల యొక్క వికాసమే ఈ ప్రపంచము. The full blossoming of the five elements is this world. దీనికి విశ్వము అని కూడా మరొక పేరు. This is also called Vishwamu, universe. వి ప్లస్ ష ప్లస్ ఇది విశ్వం. V plus Sha plus is Vishwamu. అనగా అనేక రూపములతో అనేక అంగములతో అనేక భావములతో ఈ జగత్తునందు భగవంతుడే స్వరూపాన్ని ధరిస్తున్నాడు. It only means that God has manifested in varied forms and names with so many feelings and thoughts. దీనినే పురుష సూక్తమునందు సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్, ఈ విశ్వమంతయు కూడాను సహస్ర నేత్రములతో సహస్ర శిరస్సులతో సహస్ర పాదములతో సహస్ర అస్త్రములతో సహస్ర పరికరములతో ప్రభవించినటువంటిదే ఈ ప్రపంచం. This world is out of that 1,000-eyed one, the one with 1,000 hands and 1,000 feet. విశ్వము కార్యము. This universe is the effect. విష్ణువు కారణకుడు.
Vishnu is the cause. కార్యకారణ సంబంధమే ఈ యొక్క జగత్తు. This world is the result of this cause and effect. కార్యమునందు ప్రథమైనటువంటి యొక్క గొప్ప స్వరూపాన్ని ధరించి ఉంటాడు భగవంతుడు. God is in a mighty form, magnificent form. కారణమునందు చాలా సూక్ష్మ స్వరూపాన్ని ధరించింటాడు. But at the causal level, he is very subtle. కానీ ఈ కార్యకారణం రెండు కూడాను ఒక్క దైవ స్వరూపమే. However, the cause and effect are absolutely divine. సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచు In an atom, he is still smaller. మేటి వస్తువునందున మేటి ఎగుచు He is bigger than the biggest. సర్వమును సాక్షిభూతి అయి వెలగియున్న He shines there as an eternal witness. ఆత్మయే బ్రహ్మ బ్రహ్మయే ఆత్మయగును. That spirit, Atma is Brahma, the Brahma is Atma. సూక్ష్మనందు సూక్ష్మ స్వరూపాన్ని ధరించి ఉంటాడు. He is very subtle, smallest of the small, ఘనమునందు ఘన స్వరూపుడై ఉంటాడు. and is the biggest of the big. ఈ సూక్ష్మ ఘనములకు రెండు కూడాను ఆకారమునందు భేదములే కాని అనంతమైనటువంటి యొక్క శక్తి యందు ఏకత్వమే. Though there is difference in these two, micro and macro, but that infinite power is one. ఈ అణుఘనములు రెండు కూడాను అవినాభావ సంబంధములు, They are interrelated అన్యోన్య ఆశ్రయం. and are interdependent. కనుక ప్రకృతిని మనము ప్రకృతిగా భావించి దీనిని వేరుగా తోయివేయరాదు. Therefore, you cannot neglect nature and treat it separate. ప్రకృతియే పరమాత్మ, పరమాత్మయే ప్రకృతి. Therefore, this nature is God, God is nature. ఈ ప్రకృతి యందున్నటువంటి పంచభూతములు కూడాను భగవంతుని యొక్క స్వరూపములే. The five elements of this nature are the divine form. కనుకనే భూమిని భూదేవత అని పిలుస్తూ వచ్చారు. Therefore, earth is called a deity. భూమి కూడాను దేవతనే. This earth is also a deity. తర్వాత జలమును గంగాదేవత అంటున్నారు. Water is worshipped as goddess Ganga. కనుక జలమును కూడాను దేవుడనే భావిస్తున్నారు. Water is also considered as God. గాలిని వరుణదేవుడు అంటున్నారు. Wind is called Varunadeva. అగ్నిని అగ్నిదేవుడు అంటున్నారు. So also fire, the fire god. ఆకాశమును శబ్ద బ్రహ్మం అంటున్నారు. There in the space you find Shabda Brahman sound. కనుక ఈ పంచభూతములు కూడాను భగవత్ స్వరూపములే. Therefore all the five elements are the divine forms. ఇట్టి పంచభూతములను మనము కేవలము అలక్ష్యంగా భావించి దీనిని పెడమార్గములో దుర్వినియోగపరుచుకుంటున్నాం. We neglect these five elements and misuse them in the wrong direction. భూతములను మనము అలక్ష్యంగా చూచి దుర్వినియోగపరిచినప్పుడు దైవమునే దుర్వినియోగపరుచుకున్నట్టు అవుతుంది. If you neglect and misuse, it means you are misusing the divinity. కనుక పంచభూతములు కూడాను సక్రమమైన మార్గములో పవిత్రమైన మార్గములో ప్రవేశపెట్టి దాని ద్వారా మనము కూడాను పవిత్రులు కావాలి. Therefore, we should make proper use of these five elements in a sacred way and be sacred in turn. భగవంతునకు మరొక పేరు కూడాను కలదు. God has another name, these elements. పుట్టుటకు పూర్వం ఉన్నటువంటి పదార్థములు కానీ The material present prior to the birth, ప్రస్తుతంలో ఉండినటువంటి పదార్థములు కానీ or the material present now, భవిష్యత్తులో కలగబోయేటువంటి పదార్థములు కానీ or the material that awaits in future, పుట్టించి పోషించి అంత్యము గావించినటువంటి వాడు భగవంతుడే. the one who creates, sustains and annihilates is God himself. ఈ మూడింటికి నీ అధిపతి అయినటువంటి ప్రభువు అతను తానే. God is the master for all these three: creation, sustenance and annihilation. కనుకనే భూత భవిష్యత్ ఉత్తాయ నమః అన్నారు. Therefore, he is the master of the past, present and future. భూతము, వర్తమానము, భవిష్యత్తు ఈ మూడింటికి కూడాను అధిపతి తానే. So God is the master of the past, present and future. కనుకనే ఆంధ్రుల యందు సంవత్సరములు ప్రారంభించినప్పుడు
ప్రభవ అంటారు. Therefore, the commencement of the new year is called అనగా Prabhava. దీనన్నిటి కూడాను ప్రభువు తానే. It only means God is the Lord. ప్రభువును మొట్టమొదట మనము విశ్వసించాలి. So we should have full faith in the Lord. ప్రభువును విశ్వసించినప్పుడే ప్రకృతిని మనము చక్కగా శాంతిగా అనుభవించడానికి వీలవుతుంది. When once you have full faith in the Lord, you can enjoy nature peacefully. ఇది క్రొత్త కాదు, అనేక పర్యాయం చెప్పాను. Bhagavan said earlier, ఈ repeated, జగత్తునందు మంచి చెడ్డలకు నిరంతరం కూడాను ఘర్షణ జరుగుతూనే ఉంటుంది. there is a constant conflict between good and bad. ధర్మాధర్మములకు ఘర్షణ జరుగుతూనే ఉంటుంది. There is a fight between the righteous and unrighteous. ఇది తప్పినది కాదు. One cannot escape. ఒకవైపున కౌరవులు, మరొక వైపున పాండవులు. ఒకటి ధర్మము, రెండవది అధర్మము. ఈ రెండింటికి నిరంతరం కూడాను ఘర్షణ జరుగుతూనే ఉంటుండాలి. Kauravas and Pandavas, they fought. That's a kind of conflict between the good and కానీ ఈ bad. ఇరువురు ఎందున్నటువంటి యొక్క మనోభావములు ప్రత్యేకంగా ఉంటున్నాయి. Their feelings are different. కౌరవులు మొట్టమొదట మేము రాజులము కనుక ఫస్ట్ ఐ అని విశ్వసించారు. Kauravas have taken into consideration the first I. నెక్స్ట్ వరల్డ్ అన్నారు. Next position is given to the world. లాస్ట్ గాడ్ అన్నారు. And they kept God in the last. ఇది కౌరవుల యొక్క సాంప్రదాయం. This is the order of priority given by Kauravas. పాండవులు అది కాదు. Pandavas didn't follow that. ఫస్ట్ గాడ్, They kept God in the first place. నెక్స్ట్ వరల్డ్, Next world. లాస్ట్ ఐ. And they kept this I in the last. కనుకనే పరమ భక్తులైనటువంటి వారు, ధర్మమూర్తులైనటువంటి వారు ఫస్ట్ గాడ్ మొట్టమొదటి స్థానంలో భగవంతుని ఉంచుకుంటారు. Therefore, the one of righteousness and of great devotion will అందుకోసమనే keep God in భారతీయ the first సంస్కృతి place. యందు సంప్రదాయం నందు మొట్టమొదటి సంవత్సరము ప్రభవ, Therefore, as per the tradition culture of Andhra, it's called Prabhava. శుక్ల, ప్రజోత్పత్తి, ఈ విధంగా ఒక్కొక్కటి భగవంతుడి నామంలో చెప్తుంటూ వచ్చారు. The names of various years are the names of God only. ఇతను ఎట్టి దానికి సంబంధించినటువంటి వాడు కాదు. He is not related to any specifically. కనుకనే అతనికి మరొక పేరు కూడాను ఒకటి కలిగించి పిలుస్తూ వచ్చారు ఋషులు. And he has another name now. అప్రమేయ అన్నారు. పాపం, He is called Aprameya. అప్రమేయుడనగా ఏమిటి? What do you mean by that? ప్రత్యక్షంగా పరోక్షంగా అనుమానాన్ని ఈ ప్రమాణములకు ఏమాత్రం కూడా చిక్కనటువంటి వాడు. It only means he is beyond your comprehension ప్రమాణములు and మూడు estimate. రకమైనటువంటివిగా ఉన్నాయి. There are three. ప్రత్యక్ష ప్రమాణము, One, direct evidence. అనుమాన ప్రమాణము. The second, benefit of doubt. ఇంతే కాదు, Not on this. ఇంకా కొన్ని రకములైనటువంటి విషయం లోపల చాలా ఒక విధమైనటువంటి కన్ఫ్యూజన్ గా వచ్చేటువంటివిగా ఉంటాయి. And there is also state of confusion. పరోక్షంగా కూడా ఉంటుంటాది. It's also indirect ఎట్టి perception. ప్రమాణములకు కూడా చిక్కనటువంటి వాడు భగవంతుడు. And he is beyond all evidences. భగవంతుని ఇట్టిది అట్టిది అని ఎవరు నిర్ణయించడానికి సాధ్యం కాదు. No one can decide the specific nature of the divinity. ఇతను భగవంతుడు, ఇతను కాదు అని ఎవరు చెప్తారో వాడు మూర్ఖుడు. He is a fool who says he is God, other is not. కారణమేమిటి? Why? మమాత్మ సర్వభూతాంతరాత్మ, అందరి యందు ఉండేటువంటి ఆత్మ ఒక్కటే. Because the same Atma is present in all. అన్ని బల్బుల యందు చేరినటువంటి యొక్క కరెంటు ఒక్కటే. The same current flows in all the bulbs. అన్ని తీపుల యందు చేరినటువంటి చక్కెర ఒక్కటే. The same sugar is present in all అన్ని of the నగల యందు sweets. చేరినటువంటి బంగారు ఒక్కటే. And the same gold is present in all jewels. శృంగారములు వేరు, బంగారమొక్కటే. Jewels are many, gold is one. పశుల వన్నెలు వేరు, పాలు ఒకటే. The color of the cows vary, but the milk is one. జీవ జంతువులు వేరు, The living creatures are different, జీవుండు ఒక్కడే. but the indweller is one. పూల జాతులు వేరు, పూజలొకటే. Flowers are of various varieties, but worship is one. తెలియలేకను మానవులు తెలివి దప్పి, As they are not intelligent, they become foolish. బ్రతుకు కోసము బహుబాధ బద్ధులైరి. To carry out their living, they struggle hard. ఇంతకంటను వేరెద్ది ఎరుగ పరతు,
What else is to be conveyed to you? సాధు సద్గుణగణ్యులవు విద్యార్థులారా. Oh, this assembly of noble students. ఏమిటి భేదం ఉంది? ఇది మల్లెపూల పూజ, ఇది గులాబీ పూజ, ఇది సామంతి పూజ, ఇది చంపక పూజ అని పూజలు ప్రత్యేకంగా ఉందా? పూజ ఒక్కటే. Worship is... పుష్పములు వేరువేరుగా ఉండవచ్చు. Flowers are of different varieties. There's nothing like jasmine worship and rose worship. కోసము బహుబాధ బద్దులైరి. Just for their living they suffer. ఈ ప్రాకృతమైన జీవితమునందు ఈ బ్రతికే నిమిత్తమై ఇన్ని రకమైనటువంటి భేదములు ఏర్పరచుకుంటూ వచ్చారు. To carry out their living, they follow all differences. భేదములంతా కూడాను ప్రవృత్తి యొక్క లక్షణములే. Observance of the differences is an outward trend. ప్రాకృతమైనటువంటి లక్షణములే. It's a trace of selfishness. భౌతికమైనటువంటి లక్షణములే. It's worldly temperament. క్షణికమైన లక్షణములే. It's momentary feature. కానీ సత్యమైన అనిత్యమైన శాశ్వతమైనటువంటి యొక్క అమృతమైనటువంటి లక్ష్యము ఒక్కటే ఆత్మతత్వము. But that eternal nectarine truth is the one of Atma. కనుక మానవత్వం లోపల దైవత్వమైనటువంటిది సర్వులు యందు కూడాను సమంగానే ఉంటుండాలి. Therefore divinity is present uniform in the entire humanity. అయితే కొంతమంది వారి యొక్క బుద్ధి యొక్క ప్రభను పురస్కరించుకొని చిన్నది పెద్దదిగా కనిపిస్తుంటారు. Some basing on their intellect consider it small or more. మన బుద్ధి మట్టితో చేసిన అద్దం వంటిది. Our intellect is like a mirror. ఈ అద్దమునందు ఎన్నో కోట్ల దూరం నందున్నటువంటి సూర్య నక్షత్రాదులు కూడా కనిపిస్తుంటాయి. You can also watch the sun and the stars there in a small mirror. అద్దము చేతిలో పట్టుకొని సూర్యుని వైపు త్రిప్పు, ఆ సూర్య ప్రతిబింబము ఆ చిన్నటి అద్దంలో కనిపిస్తుంది. If you just expose a mirror to the sun, you will see the సూర్యుని యొక్క reflection. చుట్టుకొలత చాలా ఎన్నో మైళ్ళ దూరం ఉంటుండేటువంటిది. Its periphery is so wide, extending to so అంత thousands పెద్ద of సూర్యుడు miles. ఇంత చిన్న అద్దంలో కనిపిస్తున్నాడు. You find such a mighty sun reflected in a దీనినే small mirror. దక్షిణామూర్తి విశ్వం దర్పణ దృశ్యమాన నగరే అన్నాడు. విశ్వం దర్పణ దృశ్యమాన నగరే. మన బుద్ధి అనే చిన్న మిర్రర్ లోపలనే విశ్వమంతా ఇమిడి ఉంటుండాలి. In this mirror of intellect, you see the entire universe. కనుక యూనివర్సల్ అనగా ప్రపంచమనగా విశ్వమనగా ఎక్కడో బయట ఉన్నది కాదు, మన యందే ఉన్నది. So universe or world, what you call, is present within రిఫ్లెక్షన్ ఆఫ్ us. ది ఇన్నర్ బీయింగ్. Everything is a reflection of the inner being. నీ లోపల ఉన్నటువంటి దాన్ని బయట నీవు చూడగలుగుతున్నావు. That's what is within you, you are able to see బయట outside. ఏమాత్రం కూడాను లేదు. Nothing whatsoever present ఇక్కడ outside. అక్కడ ఎక్కడ చూసినా ఒక్కడే ఆత్మలో మక్కువ అయి ఉన్నాడు అని. Here- ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా ఒక్కడే ఆత్మలో మక్కువ అయి ఉన్నాడు. Here and there, wherever you may see, you find only one Atma, so dear to you. ఎక్కడైనా నీవు వెతుకు, You search anywhere, ఒక్కటే. only one. కారణం ఏమిటి? Why? ఈ పంచభూతములు ఒక్కటే. Because 5 elements are one దాన్ని and నేను same. మొన్నటి దినం చెప్పాను. అద్వైతం అనేటువంటిది 3 రకములుగా ఉంటుండాలి. Advaita non-dualism is of 3 types. భావాద్వైతము, One is the feeling level, కర్మాద్వైతము, the level of the action, వస్తువాద్వైతము. and then the material level. ఏమిటి అద్వైతం ఒక్కటే కదా, 3 విధములుగా ఎందుకు ఉంటుండాలి? When non-dualism is just one principle, how do you consider it? అయితే ఈ ప్రకృతి యందు మనం నిత్య జీవితంలో అనుభవిస్తున్నాము. But however we experience in every day, భావాద్వైతం one non-dualism at the level of feeling. ఏమిటి? What is this? దిస్ ఇస్ బట్ట. This is cloth. Cloth. This is cloth. దిస్ ఇస్ నాట్ క్లాత్. This is not cloth. దిస్ ఇస్ బండల్ ఆఫ్ థ్రెడ్స్. This is a bundle of threads. నాట్ థ్రెడ్స్. Not threads. దిస్ ఇస్ కాటన్. This is cotton. కాబట్టి కాటన్, థ్రెడ్, క్లాత్ 3 ఒక్కటే. Therefore cotton, thread and cloth are one దీని and the same. వినియోగము, దీని రూపనామములు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. Its utility and the name of form differ. ప్రత్తి లేక దారం కాలేదు, Without cotton you don't get దారం thread. లేక వస్త్రం కాలేదు. Without thread you don't get the కాబట్టి cloth. ఇది వస్తువు యొక్క అద్వైతము. So this is non-dualism. ఇది ఏ భావము. This is the feeling. ప్రతి ఒక భావము, Cotton is a feeling. దారము ఒక భావము, So also the thread. వస్త్రము ఒక భావము. The cloth is also అయితే feeling. అన్నిటికీ ఉన్నటువంటిది పదార్థం ఒక్కటే. However, the same material is present in all the 3. కనుకనే ఇది భావ అద్వైతము అన్నారు. So this is called non-dualism at the level of దీన్ని feeling. రెండుగా మా భావించడానికి వీలు కాదు. You cannot consider it opposite. ఇది మన ప్రాకృతమైనటువంటి అద్వైతము. This is non-dualism at the physical level. ఇంకా క్రియాద్వైతం ఏమిటి? Then what is that action? ఏ కర్మలు ఆచరించినప్పటికీ, Whatever action might be undertaken, ఏ విధమైన పనులు చేసినప్పటికీ whatever work is done,
ఎట్టి సేవలో మనం పాల్గొన్నప్పటికీ any service rendered, ఒక్క భావము సర్వకర్మ భగవత్ప్రీత్యార్థం, అన్ని కర్మలు కూడాను భగవంతుని ప్రీతిగా అర్పితం చేస్తున్నాను. ఈ అర్పిత భావం వచ్చినప్పుడు సర్వకర్మలు ఒక్కటే. when once there is a feeling that all actions are offered to the lotus feet as to please him, all actions become one. నీవు అన్నం పెట్టావు భగవంతునికి, Supposing you offer food to God, అన్నం పెట్టక మునుపు అది అన్నము, even before it's offered, it is food. భగవంతునికి ఆఫర్ చేసిన తర్వాత ప్రసాదం. The moment it is offered, it becomes prasad. భగవంతునికి ఫలములు నీవు పెట్టావు, Supposing you offered a fruit, పెట్టక మునుపు అది ఫలములు, prior to that it was fruit. కానీ నైవేద్యం జరిగిన తర్వాత అది ప్రసాదము. The moment it is offered, it becomes చక్కెర prasad. పొంగలి పెట్టావు, So also పులిహోర పెట్టావు, పులిహోర, దద్దోజన పెట్టావు, దద్దోజనం. ఇవన్నీ కూడా నువ్వు భగవంతునికి నైవేద్యంగా పెట్టావు. They are all offered to God. కానీ పెట్టక మునుపు ఇది పులిహోర, దద్దోజనము, చక్కెర పొంగలి అని పెట్టచ్చును. Prior to that, you may keep so many అది dishes. అర్పితమైన తర్వాత అంతా ప్రసాదమే. When once they are offered, everything is prasad. కాబట్టి భగవత్ అర్పితమైనటువంటిది అంతా కూడాను క్రియాద్వైతమే. So what all that is offered to God is non-dualism at the level of ఇక్కడ action. రెండు అనేటువంటిది లేనే లేదు. There is no two at all. ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ. Only one. నో, నాట్ టూ, ఓన్లీ వన్. Not two, only one. ఉన్నది ఒక్కటే ఒక్కటి. Only one, not two. అది క్రియాద్వైతము. That is non-dualism at the level of action. ఇంకా Then, మూడవది third one, పదార్థాద్వైతము. material non-dualism. ఇది ఏమిటి? What is this? ఈ దేహములో, In this body, ఈ దేహములో, here, ఆ దేహములు అన్నింటి యందు కూడాను and those bodies ఉన్నది around, పంచభూతములే. 5 elements are present. ఈ పంచభూతములు ప్రతి వ్యక్తి యందు కూడాను ఉన్నటువంటివే. These 5 elements are present in every individual. ఇవి ఏ పదార్థాద్వైతములు. This is what is material non-dualism. నీ దగ్గర ఒక వస్తువు లేకపోతే మరొక దగ్గర ఆ వస్తువును మనం కోరవచ్చు. If you don't have any object, you can request someone else and నీవు have it. కోరే వస్తువు నీ దగ్గరనే ఉంది. In fact, what you desire is నీవు present ఇంకొక with వస్తువును you. ఎందుకు కోరాలి? Then why should you ask for నీ it? యందు ఉన్నటువంటి యొక్క పంచభూతములే ఎదుటివాని యందు కూడా ఉంటున్నాయి. The 5 elements in you are present in నీ everyone. ఎదుటివాని యొక్క పంచభూతములు నీవెందుకు ఆశించాలి? Then why do you expect others? అది to ఏ give? ద్వైతము. That is dualism. అరే, నా యందు ఉన్నటువంటి పంచభూతములే తన యందు ఉంటున్నాయి, ఎందుకు నేను కోరాలి? The 5 elements in me are present in the other man also. రెండు Why should I ask for ఒక్కటే. it? Both are same. కాబట్టి నాకు ఇంకొక వస్తువు అక్కర్లేదు, So I don't want any other thing. ఇంకొక వ్యక్తి నాకు అక్కర్లేదు, I don't want any other ఇంకొక person. పదార్థం నాకు అక్కర్లేదు. I don't want any object. ఏకం ఏవ అద్వితీయం. ఇది ఏ ఒక్కటి. Only one, not two. ఏకోహం బహుశ్యాం బహుశ్యాం బహుశ్యాం. One manifests into many. ఒకటే అనేకంగా రూపొందిపోయినాయి. One manifests into many. ఒక్క బంగారు ఎన్నో నగలుగా తయారైపోయింది. Same gold becomes many jewels. కనుకనే ఈ భగవత్తత్వం అనేటువంటిది పంచభూతములు సర్వులు యందు ఉండేటువంటివి. Therefore the divinity, the 5 elements are present in all. కనుక ఇందులో భేదమే లేదు. So there are no differences ఇదే whatsoever. పదార్థాద్వైతము. This is non-dualism at the material level. ఈ మూడింటి యందు మానవుడు సమర్థుడైనప్పుడే సార్థకతను పొందుతాడు. When man understands and becomes an expert, he మనసు will redeem యందు his life. ద్వైతం ఉంచుకొని Keeping dualistic mind జీవితమునందు అద్వైతాన్ని బ్రతికినప్పుడు and leads life in అక్కడ non-dualism, అశాంతి మనకు ప్రాప్తిస్తుంది. and his life will be one of ఒక restlessness. చిన్న ఉదాహరణ, A small example. ఒక శ్రీమంతుడు ఉండేటువంటి వాడు. There is a rich man. ఆ శ్రీమంతునికి ఏమీ పని లేదు, ఇంకా He has no other work to do. లోడింగ్ అన్లోడింగ్, లోడింగ్ అన్లోడింగ్, లోడింగ్ అన్లోడింగ్, తినటం కూర్చోవటం, తినటం కూర్చోవటం. He has no other work to do other than loading and unloading, ఈ eating and విధంగా sitting. తినటం చేత అజీర్ణ వ్యాధి వచ్చింది. Because of excessive eating, he was suffering from indigestion. ఒక స్పెషల్ డాక్టర్ ని తీసుకొచ్చాడు. A special doctor was brought. దీని నివారణకు ఏది మూల కారణము, ఏది దీనికి మందు అన్నాడు. He just asked what medicine is to be taken. చక్కని ఎక్స్పర్ట్ ఒక డాక్టరు అతను చెప్పాడు, Doctor is an expert, he said. శ్రీమంతుడా, Oh rich man, నీవు నయా పైసా ఖర్చు చేయనక్కర్లేదు. you don't need to spend naya paisa. కానీ అజీర్ణ వ్యాధికి ఏ విధంగా నీకు నీవే తెప్పించుకున్నావు అజీర్ణం. You are responsible for this indigestion. నీ కడుపు ఎంత పడుతుంది అనేటువంటిది నీకు తెలియదా? Don't you know how much your stomach would accommodate? కేవలం దురాశ చేత ఊరికే కూరుతున్నావు కర్ర పెట్టి. Because of greed, you are stuffing your belly
దానివల్ల అజీర్ణమైపోయింది. Therefore it led to జీర్ణ indigestion. శక్తి తక్కువ, పదార్థం ఎక్కువ. Your power of digestion is less and అప్పుడే material is అజీర్ణ more. వ్యాధి వచ్చేసేసింది. There arises కనుక indigestion. దీనికి చక్కని మందు చెప్తున్నాను వినమన్నాడు. So I'll prescribe good medicine. ఇంత ఉప్పు గడ్డ ఉంటుంది. Here is a ball of ఇప్పుడంతా వైట్ salt. సాల్ట్ అని చాలా పౌడర్ గా వస్తుంది. పూర్వం అంతా అట్ట కాదు, గడ్డలుగా వచ్చేది. You find the salt in the form of balls earlier. ఎప్పుడు చూసినా నీవు ఒక ఈ ఉప్పు గడ్డను దవడను పెట్టుకొని దాని సారాన్ని మింగుతూ ఉంటుంది అన్నాడు. You keep one ball of salt and chew it continuously. ఎవరైనా అజీర్ణ వ్యాధిగా ఉండేటువంటి వాళ్ళు ఈ వైద్యం చేసుకోవచ్చును. Those who are suffering from indigestion can follow this prescription. ఆ విధంగా త్రాగుతూ వచ్చాడు ఆ ఉమ్మి నీరు. And that rich man suffering of indigestion was chewing this కొంతకాలంలో salt. అజీర్ణ వ్యాధి తగ్గిపోయింది. After some time he got complete relief. ఆ సమయానికే అతనికి బర్త్డే వచ్చింది. At that time he was celebrating his birthday. నా బర్త్డేకి నా అజీర్ణ వ్యాధి తగ్గిపోయింది కనుక అందరికీ నేను స్వీట్ పంచాలి అనుకున్నాడు. As I don't have indigestion any longer, as today happens my birthday, let me distribute sweets, he decided. కాబట్టి ప్రతి మిఠాయి అంగడికి వెళ్ళాడు. So he visited every shop, sweet shop. అయ్యా నీ మిఠాయి ఏ రుచిగా ఉంటుందో చూడాలా I want to test which అన్నాడు. sweet is good. కొంచెం గిల్లుకొని నోట్లో వేసుకున్నాడు. And he picked little and tasted. ఉప్పగా ఉండే అది. And it is fully salted. ఇది నాకు సర్లేదని ఒక్కొక్కటి దాచి 5-6 అంగళ్ళంతా దాటిపోయాడు. He went on searching for a good sweet in all of the 5 sweet shops. ఇతని యొక్క పరిస్థితి 6వ అంగడి వాడు చక్కగా కనిపెట్టాడు. That the 6th shopkeeper could understand his position. అతని దగ్గరికి వెళ్లి నీ మిఠాయి ఎట్లుందో మొట్టమొదటి చూసి నేను కొంటాను అన్నాడు. And he went to the 6th shop and ఆ said, మిఠాయి let me అంగడి వాడు taste. చెప్పాడు, మొట్టమొదటి అదిగో ఎదురుగా ఒక ట్యాప్ ఉంటుంది, అది కొళాయి ట్యాప్. అక్కడికి వెళ్ళి నీ నోరు పూర్తి కడుక్కొని తీరా, అప్పుడు నేను నా లడ్డు రుచి చూపిస్తానన్నాడు. The shopkeeper said, there lies the tap in front here. Go and wash your mouth, then I'll give you the sweet. అక్కడ పోయాడు. ఇతను చెప్పినట్టుగా నోరు బాగా క్లీన్ చేసుకున్నాడు. ఆ ఉన్నటువంటి ఉప్పు గడ్డను పక్కకు నెట్టేశాడు. క్లీన్ గా వచ్చాడు. And likewise he went there, అప్పుడు cleaned ఆ his లడ్డు mouth కొంచెం and రుచి came. చూచాడు. తీయగా ఉంది. ఈ లడ్డు బాగుంది అన్నాడు. Then he tasted laddu, so sweet. Then he said, it's good. అప్పుడు ఆ లడ్డంగడి వాడు చెప్తున్నాడు, Then the shopkeeper said, పిచ్చివాడా, నోటిలో ఉప్పు పెట్టుకొని ఎంత తీపి తింటే గానీ అది తీయగా ఉంటుంది, ఆ ఉప్పుగానే ఉంటుంది. the shopkeeper said, having salt there on one hand in your mouth. How? అదే విధముగానే Likewise, ఈనాడు today, నాస్తికత్వం అనేటువంటి రోగం బయలుదేరినటువంటి వారికి this disease of atheism is rampant. ఒక విధమైనటువంటి యొక్క చేదు అనేటువంటి ఒక గడ్డను లోపల పెట్టుకొని ఎన్ని దినాలు ఎన్ని రూపంలో అయినటువంటి ఒక స్వీట్ తిన్నప్పటికీ అది చేదుగానే ఉంటుంటుంది. They have all the bitterness లేక and they don't దుర్గుణములు, relish any sweet. దురాలోచనలు, దుశ్చింతనలు అనేటువంటిది తన నోటి అందు ఉంచుకొని ఎంత మధురమైనటువంటి యొక్క దైవ ప్రీతికరమైనటువంటి యొక్క నామములు కానీ సేవకులు కానీ లేక పదములు కానీ విన్నప్పటికీ అవి చేదుగానే ఉంటాయి, ఉప్పగానే ఉంటాయి. With all the bitter thoughts and bitter feelings and bitter actions, you would not be able to relish any good activity, good thought. ఈ తప్పు పదార్థం ఉందా? Does the mistake lie in the matter? కాదు. No. మనలో ఉన్నటువంటి రోగదోషము. The mistake lies with us. ఒక మ్యారేజ్ కి వెళ్ళాడు ఒక డయాబెటిక్ పేషెంట్. A diabetic patient attended a marriage. అంతా మ్యారేజ్ లో అందరూ భోజనాన్ని కూర్చున్నారు. All sat there for the తీసుకొచ్చారంట dinner. లడ్డు జిలేబీ అని పంచుకుంటూ వచ్చారు. They started serving laddu and jalebi sweets. అందులో కొంతమంది 5-6 మంది మాకు వద్దండి అన్నారు. 5 to 6 people said, we don't want sweets. కానీ But వారికి తినాలనే ఆశనే. really speaking, they want to లోపల డయాబెటిక్ పేషెంట్ ఆ రోగం ఉంటుండది వారిలో. because they're suffering from diabetes. ఆ రోగం ఉండటం వల్ల నాకు వద్దంటున్నాడే కానీ నిజంగా ఆ తీపి వద్దని చెప్పడం కాదు. Because of the disease of diabetes, they say no. In fact, they want it. అదే విధంగానే Likewise, ఈ జగత్తునందు in this world, ఆస్తికులు, theist, నాస్తికులు, atheist, నాస్తికులు, యాస్తికులు, Atheist. ప్రాస్తికులు ఇంతమంది ఉంటున్నారు. there are so many classes of people. అందులోపల ఈ ఆస్తికులు అనేటువంటి వారికి ఒక విధమైనటువంటి యొక్క ప్రీతి కలిగినప్పుడు ఏది తీసుకున్నా గానీ తీయగానే ఉంటుంటారు. So thieves, whatever they take, they relish, they like it. కనుకనే కొంతమందికి ఒక దైవ ప్రీతి లేనటువంటి వారికి అన్ని కూడాను తాను తప్పుగానే ఉంటుంటాయి. ఏది తిన్నా కానీ అరుచిగానే ఉంటుంటాయి. Those that don't have love for God, whatever they partake, it would be bitter. ఇక్కడ ఉండినంత వరకు కూడాను విద్యార్థులు కానీ అధ్యాపకులు కానీ మరొకరేది కానీ మంచి పవిత్రమైన భావాలతో హృదయాన్ని నింపుకుంటారు. So long they are here, students or teachers,
teachers, they are sacred. అన్ని మంచిగానే కనిపిస్తాయి, Everything appears మంచి good. మధురంగానే ఉంటాయి. Everything is so sweet. కానీ ఇక్కడ నుంచి దాటి వెళ్ళిన తరువాత The moment ఈ they go ప్రకృతి out, యొక్క వాతావరణం లోపల పడి because of the ఒక environment, రోగం వారిలో ప్రారంభమైపోతుంది. there commences the disease. ఏమిటి? What is that? ప్రకృతి వాంఛలు అనేటువంటి రోగములు వస్తాయి. The desire of worldly ఈ desire. ప్రకృతి వాంఛలు అనే రోగములు ఎప్పుడు తనలో ప్రవేశించనో ఆధ్యాత్మికం దూరం అయిపోతుంది. The moment this disease of worldly ఈ desire step ఆధ్యాత్మికం in, పైన అన్ని రకమైనటువంటి ఆపోహలు పడిపోతారు. the spirituality leaves you, then you will be confused. ఇంకా వారి ఆ రోగములకు ఏమాత్రము నివారణ లేదు. And there is no cure for such a ఒక disease. క్యాన్సర్ కైనా కానీ నివారణ ఉంటుండదు, కానీ భగవద్వేషం అనేటువంటి దానికి నివారణే లేదు. There is a cure for cancer, but not hatred for దీనికి God. చదువు తక్కువనా, Is it that you don't take లేక భావం education తక్కువనా? or feeling? రావణాసుడు 24 విద్యలు చదివాడు. శ్రీమంతుడు, Very బలవంతుడు, గుణవంతుడు Strong. అన్నీ ఉంటున్నాయి. Yes, everything else. కానీ But కామక్రోధములు రెండూ లోపల ప్రవేశించడం చేతనే అన్నింటికీ తాను దాసుడైపోయాడు. because of desire and anger, he became a slave to ఆశకు everybody. దాసుడైన జగమంతటికింతను దాసుడే కదా. When one becomes a slave to the desire, he becomes a slave to ఆశ the whole world. జయించువాని The one who conquers desire, అనశంబును దాసువు లోకులెల్ల. the లోకమంతా అతనికి దాసుడత్వం పొందుతుంది. the whole world will serve him. Everybody will కానీ become his slave. ఆశకే దాసుడైతే లోకానికే దాసుడైపోతాడు. But he becomes a slave to the desire. He becomes a దైవానికే slave to the whole దాసుడైతే world. లోకమే తనకు దాసత్వం పొందుతుంది. Be a slave to God, then the whole world will come to you. కనుకనే మనము దైవత్వాన్ని విస్మరించకూడదు. Therefore, we should never forget God. దానివల్ల 3 చెప్పాడు. 3 things are pointed out. వేదాంతం నందు చక్కని రత్నాల వంటి మూటలు, రత్నాల వంటి మాటలు. There are precious words which are gems, valuable gems. జగత్తును నమ్మవద్దు, Never believe this word. దైవమును మరువవద్దు, Never forget God. మరణమును మరవవద్దు. And never forget death. ఈ 3 కూడాను ఉంటుంటాయి. These 3 are essential. దైవాన్ని మరువవద్దు, Never forget God. లోకాన్ని నమ్మవద్దు, Never believe this word. మరణానికి భయపడవద్దు. And never be afraid of death. అది తప్పింది కాదు. You cannot escape death. ఈ 3 చాలా విశ్వాసంగా చూసుకోవాలి. These 3 you should have full ఏమిటి? faith. What? లోకాన్ని నమ్మవద్దు. Never believe this word. ఎందుకంటే క్షణములకు నువ్వు మారిపోతుండాలి. Because the world changes moment to moment. దైవాన్ని విడువవద్దు, Never forget God. మరణమునకు భయపడవద్దు. Never be afraid of death. భయపడితే వదులుతుంది అది. Even if you are afraid, you అది can ఎవరికి escape. బంధుత్వాన్ని చూపించదు. And it shows no relationship with anybody. అది ఎవరికి చూసినా గానీ తనకు తానుగానే ఉంటుంది. It remains as it is, unmindful of the relationship. కానీ వేదాంత పరిభాష యందు ఈ 3 కూడాను చాలా ప్రధానమైనదిగా తీసుకోవాలి. In Vedantic parlance, these are the chief principles. కనుక దైవత్వం అనేటువంటిది ఎక్కడనో ఏ ప్రదేశం నుందో ఏ స్థానం నుందో ఉంటుంటాది, అక్కడ మాత్రమే మనకు కనిపిస్తుంది అనుకోవటం చాలా వెర్రితనం. If we just limit divinity to a particular place and situation, it is సర్వత్రా foolishness. ఉంటుండాది భగవతత్వం. Divinity is present అది everywhere. లేని స్థానమే లేదు, There is no place without Him. అది కాని రూపమే లేదు, There is no form without అది Him. కాని పదార్థమే లేదు. There is no material without Him. కనుక చేతన అచేతనములందు కూడా ఉంటుండాలి. It is present in mobile and immobile. లోకములో సైంటిస్ట్ అంతా ప్రతి ఒక్కటి అణువు. Scientists call it everything is made up of atoms. ఆటమ్స్ అంటారు. Atoms, they say. కానీ లోకమంతా కూడాను అణువుల యొక్క ప్రభావమే. That the whole world is full of these atoms. ఈ చెక్క ఉందంటే ఇదంతా కూడా అణువు ప్రభావమే. The wood is also full of ఈ atoms. స్పీకర్ ఉన్నదంటే అదంతా అణువు ప్రభావమే. So also the speaker. అంత అణువు యొక్క శక్తులు చేరికనే. Everything is atomic power combination. కాబట్టి వాళ్ళంతా దీన్ని అణువు అన్నారు. So they all call it an atom. కానీ ఆధ్యాత్మికులు దీన్ని శక్తి అన్నారు. But spiritualists call it as power. వాళ్ళంతా కూడా కేవలం ఒక విధమైనటువంటి యొక్క శక్తి అన్నారు. Spiritualists call it power. వాళ్ళు ఎనర్జీ అన్నారు. They call it energy. కాబట్టి పేరులు వ్యత్యాసమే కానీ పదార్థం ఒక్కటే. There is difference in the name, but ఎక్కడెక్కడ materialistic. పరమాణు ఉంటుందో అక్కడంతా దైవత్వం ఉంటుండాలి. Wherever there is an atom, there is ప్రతి divinity. పరమాణువుకు ఒక రూపం ఉంటుండాలి. Every atom has a definite form. రూపం లేని అణువు లేదు ఇక్కడ. There is no atom without a form. కనుక దైవత్వాన్ని మనం విశ్వసించాలంటే మన హృదయవాసమే దైవత్వము. To have full faith in God, we should know God dwells in our heart. దైవమునకు అనేక రూపములు ఉంటున్నాయి. God has many forms. అనేక రూపములతో కూడినటువంటిదే దైవత్వము. God is cosmic with varied మన forms. దేహం ఉంది,
We have a body, కాళ్ళు ఉన్నాయి, legs, చేతులు ఉన్నాయి, hands, వేళ్లు ఉన్నాయి, ముక్కు fingers, ఉంది, nose, కన్నులు ఉన్నాయి, eyes, చెవులు ఉన్నాయి, ears, నోరు ఉన్నాయి, mouth, కడుపు ఉంది, stomach. అన్ని ఇవన్నీ చేరిందే దేహం. all together make a body. ఇందులో ఒక్కోటి వేరు వేరుగా చేస్తే వేర్ ఇస్ బాడీ. We can't cut off, fragment the various limbs. అదే రీతిగానే జగత్తులో ఏది చూసినప్పటికీ అన్ని భగవంతుని యొక్క అంగములే. So what all you find in this world, they're all the limbs of the divine. కొండలంతా ఒక రాయమయము, The whole mountain is made up of rock. భూమంతా మృన్మయము, The earth is made up of mud. వృక్షములంతా కాష్టమయము, Tree is made up of wood. దేహమంతా మాంసమయము, Body is made up of... అంతా కూడాను flesh. ఒక్కొక్క దాని పంచభూతముల యొక్క మయమే. So everything is combination of the 5 elements. శిలామయము పర్వతము, The mountain is made up of rock. కాష్టమయము అడవులు, And the forest is of జలమయము wood. సముద్రము, And ocean is మృన్మయము of water. భూమి, And earth is of మాంసమయము mud. దేహము. Human body is అంతా water. పంచభూతముల యొక్క ప్రభువుమే. So everything is a combination of the 5 elements. కాబట్టి సర్వము పంచభూతముల యొక్క స్వరూపమే. So everything is the manifestation. పంచభూతములే of 5 పరమాత్మ స్వరూపము. The 5 elements are the divine form. పరమాత్మకు ప్రత్యేకమైనటువంటి రూపం కాదు. God is not a separate అయితే form. ఈ అంధులైనటువంటి వారు, అజ్ఞానులైనటువంటి వారికి ఈ సత్యాన్ని నిరూపించే నిమిత్తమై అవతారములు దిగి వస్తుంటాయి. To demonstrate this fact to blind people, ignorant people, God descends ఆ as అవతారములు avatar. ప్రత్యేకమైన రూపంతో రాదు. Incarnation doesn't come ఎందుకోసము? separate. Why? జగత్తునందు పుట్టినటువంటి సర్వ జీవరాశులు కూడాను తమ తమ కర్తవ్యాన్ని తాము నిర్వర్తిస్తూ ఉంటున్నాయి. All creatures on earth discharge their own duties. పశువులు, పక్షులు, క్రిమికీటకాదులు, చీమలు, దోమలు కూడాను తమ తమ కర్తవ్యాన్ని ఏమాత్రం కూడాను భంగపరచుకోకుండా కాలం గడుపుతుంటాయి. Animals, birds and beasts, ants and mosquitoes, they discharge their duties. అయితే ఈనాటి మానవుడికి మాత్రమే తమ కర్తవ్యాన్ని విస్మరిస్తున్నాడు. But it's only man who has forgotten his responsibility. ఒక పక్షులైనా కానీ సీజన్ రీజన్ అనుసరిస్తుంటాయి. Birds follow season and reason. కానీ మనిషికి మాత్రం నో సీజన్ నో రీజన్. But man has no season, no reason. కనుకనే ఈ మానవాకారమే వచ్చి ఈ చెడిపోయినటువంటి మానవుని సంరక్షించాలి. So God comes down in human form to correct the humanity. కనుకనే దైవం మానుష రూపేణ అన్నాడు. God takes human form. ఆ మనుష్య రూపంలో రావడానికి కారణం ఇదే. This is the reason why he takes human form. లేకపోతే మనిషిలో ఉన్నటువంటి ఒక దోషాన్ని నిరూపించాలని ఒక గ్రద్ద వచ్చి చెప్తే దాన్ని రాళ్లతో కొట్టి పంపిస్తాడు. దాన్ని ఏమాత్రము లక్ష్యం చేయడు. If an eagle were to come and point out the mistake at you, you will certainly pelt ఒక stones at it and దున్నపోతు drive it వచ్చి away. అయ్యా నీకు బుద్ధి ఉందా లేదా అంటే నీవేమిటే నాకు చెప్తాము అని దాన్ని 2 కొర్ర కట్టెతో కొట్టి పంపిస్తాడు. Even if a he buffalo were to come and tell you your mistake, you will pelt stones at it and drive it off. కనుకనే ఇక్కడ 2 రకములైనటువంటి ఒక తత్వాన్ని మనము భావించాలి. Here we have to understand 2 points here. జ్ఞానదేవుడు, One is Jnanadeva, ఇంకొకడు భక్తి దేవుడు. another is Bhaktideva. ఈ ఇరువురు అన్నదమ్ములు ఉంటున్నారు. Both are brothers. ఇరువురును కలిసి ప్రయాణం చేస్తున్నారు. Both of them were traveling. జ్ఞానదేవుడు, భక్తి దేవుడు Jnanadeva and Bhaktideva. ఇరువురు ప్రయాణం చేస్తుండగా దాహం వేసింది. They were thirsty on the way. భక్తి దేవుడు జ్ఞానదేవుడిని అడిగాడు, Bhaktideva asked Jnanadeva, దాహంగా ఉంటుంది, అది నీరు ఎక్కడా కనిపించలేదే. I'm very thirsty, I don't find water around. జ్ఞానదేవుడు చెప్పాడు, Jnanadeva said, ఏదో కొన్ని ఎక్కడైనా బావులు ఏమైనా ఉన్నాయో వెతుకుదామన్నాడు. let us be in search of wells if they're available కొంత anywhere దూరం here. పోయేటప్పటికే పాత బావి ఒకటి కనిపించింది. They could see a well which is an చాలా old one. అడుగు లోపల దాని నీరు కనిపించింది. They could see water in depth. అప్పుడు జ్ఞానదేవుడు, Jnanadeva, జ్ఞానాదేవత కైవల్యం, ఏమైనా మారవచ్చును జ్ఞానదేవుడు. with wisdom, with jnana, anything can be brought. పక్షి రూపాన్ని ధరించాడు, లోపలికి పోయాడు, నీరు త్రాగాడు, వచ్చాడు. He has taken upon himself the form of a bird and got into the well. జ్ఞానదేవుడు ఏ రూపాన్నైనా ధరించవచ్చును. Jnanadeva can take upon himself any ఎందుకంటే form he likes. జ్ఞానాదేవత కైవల్యం, Because wisdom is only path to liberation. అద్వైత దర్శనం జ్ఞానం. The non-dualism is real wisdom. కనుక అక్కడ ఏమాత్రం కూడా ఇది లేదు. So there's no ఏ difference రూపాన్నైనా whatsoever. ధరించవచ్చు. He can assume any form. కానీ భక్తి దేవుడు But this Bhaktideva, ఇంకా లోపలికి పోలేడు. he couldn't get into the well. అతనికి ఆ శక్తి లేదు. He's not in possession of that బావి power. గట్టున కూర్చున్నాడు. He sat along this edge. దైవాన్ని ప్రేమిస్తూ 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 స్మరించాడు. He just chanted the name of God with intense కొంతసేపటికి love. స్మరించేటప్పటికి నీరంతా తన కాళ్ళ క్రిందంతా వచ్చింది. After some time, he could notice water collecting under his చల్లగా feet. ఉన్నదని కన్ను తెరిచి చూసేటప్పటికి అడుగునున్నటువంటి బావిలో ఉన్న నీరంతా పొంగి తన దగ్గరికి వచ్చినాయి.
When he opened his eyes and started noticing, the water in the depth of the well came out. జ్ఞానము అనేటువంటిది తన ఆకారాన్ని మార్చుకోవాల్సి వస్తుంది. That jnana, wisdom will help you to change your form. భక్తి దేనిని మార్చనక్కర్లేదు, తన ప్రేమను మార్చుకుంటే చాలు, సర్వము తన దగ్గరికే పరిగెత్తొస్తుంది. Whereas for the devotion, direct your love, everything will come to you. భక్తికి మించినటువంటిది మరొకటి లేనే లేదు. There is no other thing beyond this devotion. భక్తి దేవుడు జ్ఞానదేవునికి ఒక లెటర్ రాశాడు. Bhaktideva wrote a letter to Jnanadeva. ఏమని రాశాడు? What did he write? ఏమి రాశాడు? What he wrote? ఒక తెల్లటి ఒక కాగితము చుట్టి కవర్లో పెట్టి ఒక లెటర్ మాదిరి పంపించాడు జ్ఞానదేవునికి. He wrote a letter, folded it, put it in an envelope and sent to Jnanadeva. జ్ఞానదేవుడు చూచాడు. Jnanadeva read it. అక్షరాలుంటే బిగినింగ్ నుంచి ఎండ్ వరకు మనం చూడవచ్చును. If there are letters, ఓ one can ప్రియమైన read. సోదరా, ఇట్టుని నమస్కారములతో తమ్ముడు అని మొదట ఎండ చూడొచ్చును. One can see the beginning and the end if the letter is written. అక్షరాలే లేవు దాంట్లో, There are no letters there at all. కనిపించలేదు. They couldn't see. అప్పటి నుంచి జ్ఞానదేవుడు రాస్తూ 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 వస్తున్నాడు ఆ జాబుకు జవాబు. And since then Jnanadeva started giving ఎన్ని reply. రాసినప్పటికీ ఆ జాబులో ఇంకా ఏం మిగిలినాయో ఏమిటో, అందువల్లనే నిరంతరము రాస్తూ 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 అదే జ్ఞానత్వము అని. ఎప్పుడు చూసినా పరిశోధన పరిశోధన పరిశోధన. So Jnanadeva went on writing. It's a matter of investigation, continuous. లైఫ్ అంతా పరిశోధనతోనే పోయింది. The life is one of continuous పరిశోధన చేసినప్పుడు investigation. పరిశీలన ఎప్పుడు జరిగేది? There is a matter of investigation when do you ఈనాటి experience. సైంటిస్టులు అంతా ఇదే గతే పడుతున్నారు. This is the situation. ఎప్పుడు చూసినా పరిశోధన పరిశోధన, ఎక్స్పెరిమెంటల్ ఎక్స్పెరిమెంటల్ ఎక్స్పెరిమెంటల్, నో ఎక్స్పీరియన్స్. The scientists spend all the time in experimentation process, no experience. ఏమిటి ఈ ఎక్స్పెరిమెంట్ లో వచ్చేటువంటిది? What is it that you get out of this? నిన్నటిది ఈనాడు కొత్తగా కనిపిస్తుంది, Yesterday's look new today, ఈనాటిది రేపటికి కొత్తగా and కనిపిస్తుంది, today's will be new tomorrow. తర్వాత మొన్నటికి ఇది పాతగా And మారిపోతుంది. later it will be old stuff. ఇదంతా క్రొత్త పాత క్రొత్త పాత క్రొత్త పాత. This is all the old and new. కనుకని దీనివల్ల మనకు ప్రయోజనం లేదు. No use out of this. జ్ఞానము కంటే భక్తి చాలా సులభమైన మార్గము. Path of devotion is easier than wisdom. జ్ఞానం చాలా కష్టమైనటువంటిది. Wisdom is very tough. ఇది అందరికీ ప్రాప్తించేటువంటిది కాదు. It's not given to everybody. భక్తి భగవత్ నామస్మరణ చేతను, ఆ ప్రేమావేశం చేతను, ప్రేమ యొక్క భావం చేతనే సర్వం కూడాను తన వశం చేసుకోగలడు. With the joy and ecstasy, repeating God's name, you can capture everything in this world. Students, మీ యందున్నటువంటి ప్రేమను love, పెడమార్గము పట్టించుకోకుండా see that it won't go in the wrong way. దానిని అసహ్యమైనటువంటి మార్గంలో దాన్ని ప్రవేశపెట్టకుండా, Don't make it cheap. సమాజమునకు విరుద్ధమైన మార్గంలో దీన్ని ప్రవేశపెట్టకుండా, See that you won't act against the norms of తల్లిదండ్రుల society. యొక్క అభిష్టమునకు విరుద్ధంగా ప్రవేశపెట్టకుండా, Don't act against the wishes of others. సర్వ సమాజమునకును సై అనిపించేటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి. See that you direct your love so as to win the అయితే appreciation of everybody. భగవద్ విషయం లోపల ఎవరాజ్ఞ మనకు అక్కర్లేదు. So in respect of God, you don't need to anybody's command. ఒకనొక సమయం లోపల At one time, మీరా నిరంతరము గిరిధర గోపాల గిరిధర గోపాల అని పాడుతూ ఉన్నాడు. Meera was singing, saying, Giridhar Gopala. కానీ మహారాణా కోపం వచ్చింది. Rana was very angry. అతని అభిష్టానికి ఈమె కొంతవరకు లొంగలేదు. She is acting against his ఎప్పుడు interest. చూసినా కానీ సర్వకాల సర్వావస్థలు ఎందుకును కృష్ణనామంనే చింతిస్తూ At ఉంటుంది. all places, every time, she has been chanting Krishna's name. ఆ కోపం చేత భరించుకోలేక Out of fury of anger, తన కొప్పు బట్టి బయటకు ఈడ్చి తలుపు వేసేశాడు మందిరానికి. she caught hold of her hair and she has driven out of the temple. తక్షణమే కొంచెం షాక్ వచ్చింది పాపం. Immediately she was shocked. అయ్యో కృష్ణ, నిన్ను వదిలిపోవటమా నేనెట్ట సాధ్యమవుతుంది, నేను ఉండలేను నిన్ను వదిలి అని కొంత బాధపడింది. She felt so sad, saying, Krishna, can I leave you? I తక్షణమే can't go. భగవంతుడు సర్వత్రా ఉండేటువంటి వాడు. God is everywhere. కృష్ణ, హమారా దిల్ తుమారా మందిర్, My heart is your temple, ఈ టెంపుల్ కాదు, not this ఈ temple. టెంపుల్ మహారాణా కట్టాడు. This temple is built by ఈ టెంపుల్ Maharana. నీవే కట్టావు నా హృదయం అనే టెంపుల్. Whereas the temple of నీవు my heart is కట్టిన built by టెంపుల్ you. పర్మనెంట్. The temple you built is permanent. దాన్ని నువ్వు వదలడానికి వీలు కాదు. You cannot give up my. కాబట్టి నా యొక్క టెంపుల్ అదే. So that's my temple. చెల్లో రేమున్ చెల్లో రేమున్ గంగా జమునా తీర్ చెల్లో రేమున్. Let the mind travel towards the place of merger of Ganga and Yamuna. ఈ ప్రయాగకు నీకు టికెట్ బుక్ పోస్ట్ చేసుకోవద్దు, లేకపోతే టికెట్ రిజర్వేషన్ చేసుకోవద్దు. టికెట్ Don't purchase a ticket and reserve your ticket to Prayaga. గంగా జమునా తీర్. The place of merger of Ganga and ఉచ్ఛ్వాస Yamuna. నిశ్వాసములు
రెండు ఒక ముక్కుతో తీసుకోవటము ఒక ముక్కుతో వదలటము ఇదే ఈడా పింగళ అన్నారు. Inhalation and exhalation are the two ఈ processes. ఈడా పింగళకు భూమధ్య స్థానమే కుంభకము అన్నారు. For these two, Ida Pingala, they are there అది at the center. ప్రయాగ, Kumbhaka. మూడింటి యొక్క ఏకత్వమే ప్రయాగ. The place of merger is Prayaga. గంగా భక్తి, Ganga is devotion. యమున జ్ఞానము కర్మ, Jamuna is action. ఇంకా అంతర్వాహిని అయినటువంటి సరస్వతి ఈ యొక్క లోపల భూమధ్య స్థానము. So the inner current, Saraswati. గంగా యమున సరస్వతి యొక్క మూడింటి యొక్క ఏకస్థానము భూమధ్య స్థానము. All the three at the center of the అక్కడ forehead. ఉన్నావు నీవు. There you are present. గంగా జమున తీర్ Travel. చలో రే మన్. Oh mind, travel to that place. గంగా జమున నిర్మల పానీ, ఇవి రెండు ఎట్లా ఉంటున్నాయి? నిర్మలమైన జలంగా ఉంటుంది. The water of Ganga Yamuna are pure, very pure. అంతేకాదు శీతల్ చలో రే మన్. గంగా జమున తీర్ Oh mind, travel to that place, Ganga Yamuna. మోరమకుట పీతాంబర శోభే కుండల రజత శరీర్ చలో రే మన్. చలో రే మన్. గంగా జమున తీర్. It is pleading with the mind so that it might travel to that place. There అక్కడికి you వెళ్ళి find నీవు. God. Go there. మరొక చోటుకు నీకు వెళ్ళవద్దు. Don't go anywhere. అది కూడా ఎక్కడ ఉంది? Where is it? నీలోనే ఉంది. It is within you. బయట ప్రపంచం కాదు, It's not the బయట outer world. ప్రదేశం కాదు, Outer place. No. దైవమంతా కూడాను నీ హృదయమునందే నిండి ఉంటున్నది. God is in your heart. అయితే However, అతన్ని ప్రత్యక్షంగా నీవు దేహరీతిగా నీవు అనుభవించినప్పుడు దాని యొక్క ఆనందం నీకు లభ్యమవుతుంది. if you experience Him, see Him directly, you'll be happy. పుస్తకంలో రాస్తుంటారు మైసూర్ పాక్, జిలేబీ, బర్ఫీ అనేటువంటి రాస్తుంటారు. There you find some of the books, the చదివినప్పుడు recipe of various అంత sweets. నీకు రుచి కనిపించదు. When you read, you don't find the taste. కానీ అదే మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ తీసుకుని వస్తే మంచిగా రుచిగా కనిపిస్తుంది. But the same sweets, when you start eating, you will know the taste. కనుకనే నా యందే ఉంటున్నదని భావంతో పోతే ఈ మాధుర్యం తెలియదు. So, ఆ భావస్వరూపుడైన భగవంతుడితో నీవు ఆనందాన్ని అనుభవించినప్పుడు అదే మాధుర్యంగా తెలుస్తుంది. if it's merely a feeling, it will not help you. It should come to your experience. కనుకనే అవతారాలు దిగి రావడానికి ఇదే కారణాలు. It is the purpose behind the advent of incarnation. శారీరకంగా, మానసికంగా, బుద్ధిపూర్వకంగా, సెన్సెస్ గా అన్నింటి ఎందుకు ఒక విధమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం భావించినప్పుడు ఇంతకంటే ఆనందం మరొకటి లేదు. When we consider physical, mental, intellectual faculties as divine, there is no other thing దీనిని beyond this. గోపికలు ఆనాడు ఆశిస్తూ వచ్చారు. This is what Gopikas wanted then. మాయందు హృదయ భూమి అనేటువంటిది కేవలము పగిలిపోతుంటుండాలి. The land of our hearts is barren. కృష్ణ, Krishna. నీవు ఎక్కడెక్కడ పుడుతుంటావో అక్కడెక్కడంతా మేము కూడా పుట్టాలి. Let us be there wherever you are born. పుష్పంబువై నీవు పొలుపొందుచుండిన తుమ్మెదనై నేను తిరుగుచుందు. As you, oh Krishna, as you blossom like a flower, I go around you like a bee. బీ, నీవు నేను పుష్పంగా పుడితే నేను బీగా పుట్టాలి. If you are born as a flower, let me be నీలో born as a చేరేంత bee. వరకు గీ అని తిరుగుతూ నేను చాలా రోదన చేస్తూ తప్పక నీలో ప్రవేశించాలి. ప్రవేశించడానికి ఆ మత్తును నేను త్రాగుతూ తన్మయత్నంగా ముందుపోతాను. I go around you, the flower, making humming sound and get into you and draw the nectar. వృక్షంబువై నీవు వర్ధిల్లుచుండినా వల్లికనై నీకు అల్లుకొందు. If you are there as a tree, let me be creeper around you. నీవేగిన వృక్షం ఎత్తి నేను క్రీపర్ అయిపోవాలి. ఎట్లా? నీకు చుట్టుకొనే పోవాలి కానీ నీకు దూరంగా ఉండకూడదు. If you are the tree, I should be creeper just round you. I should not be separate. వర సముద్రుడే నీవైనా If you are an ocean, వాహిని ఎగుచు నేను నీలోన ఐక్యమగుదు. let me be river and merge in you. దీనిగా చెప్పు. నీవు సముద్రుడై పుట్టినప్పుడు నేను ఒక నదిగా వచ్చి నీలో ఐక్యమైపోవాలి. If you are there as an ocean, let me be river and merge in you. మేలు పర్వతమే నీవైనా పరచుకొని పారెద నేను సెలయేరునై.
If you are a Meru mountain, I will be a waterfall. ఫాల్స్ అని దుంకేది కాదు, దాన్ని ఖర్చుకొని రావాలి. Falls, they just start running, touching that. అనంత ఆకాశమే నీవైనా, If you are infinite sky, చిన్న చుక్క నేనై నీలోన చెలగుచుందు, let me shine there as a tiny star. నీవు ఒక ఆకాశమైతే పెద్ద ఆకాశము, నేను చిన్న చుక్కగానైనా నీలో వస్తుంది. If you are of that infinite sky, let me be there as a tiny star. కనుక నీకు మాకు ఏమాత్రము ఎడబాటు జరగకూడదు, There should not be any separation between you and వియోగం all of us here. జరగకూడదు. There should not be separation. నిరంతరము సంయోగమే మాకు ప్రాప్తించాలి. There should be this union, ఆ continuous union. సంయోగమే సరి అయినటువంటి ఒక భక్తి తత్వము అన్నారు. That union is true devotion. సాలోక్య సారూప్య సామీప్య సాయుధ్య సావిధ్యం, ఇదే ముఖ్యమైనటువంటి మార్గం. సాలోక్యము నీ చింతనలో ఉండాలి. Salokya, I should think of you. సామీప్యము నీకు దగ్గరగా ఉండాలి. Samipya, I should be near you. సారూప్యము నీ రూపాన్ని నేను పొందాలి. Sarupya, I should have your సాయుధ్యము form. నీలో నేను ఐక్యమైపోవాలి. Sayujya, I should merge in ఇది you. పంచమ పురుష మార్గము అన్నారు. And these- పంచమ పురుష మార్గము. This is the Panchama Purusha Marga. పురుష మార్గం 4 ఉంటున్నాయి. Those are 4. ధర్మ అర్థ కామ మోక్షం 4. కానీ ఈ పవిత్రమైనటువంటి యొక్క చేరిక అనేటువంటిది 5వ పురుష తత్వము. There are 4 objectives of life. Dharma, దీనిని Artha, Kama, పరమ Moksha. భక్తి The అన్నారు. 5th one is union. That is ఈ supreme పరమ భక్తికి devotion. మించినటువంటిది మరొక జగత్తులో లేదు. There is no other thing beyond this ఎన్ని supreme devotion. వర్ణించినప్పటికీ దీనికి మించినటువంటిది మరొకటి లేదు. There is nothing beyond this. విద్యార్థులారా, Students, విద్యను అభ్యసించండి, you study, ఉద్యోగాలు చేసుకోండి, do job, వివాహాలు ఆడండి, And get డజన్ married. డజన్ పిల్లలు కనండి, Have తప్పు dozens ఏమీ of లేదు. children. No. కానీ but దైవాన్ని మాత్రం మరవకండి. never forget God. దైవాన్ని మర్చిపోతే If you నీ యొక్క forget God, జీవితమే జీవితం కాదు. your life is no life ఎంత at all. గొప్పవాడైనా కానీ ప్రైమ్ మినిస్టర్ కావచ్చును, ప్రెసిడెంట్ కావచ్చును, కానీ హీరో బికమ్స్ జీరో ఇఫ్ హీ ఫర్గెట్స్ గాడ్. You may be a very great man, prime minister or president. If you forget God, ఇవన్నీ hero becomes a అప్పటికప్పటికి zero. మారిపోతుంటాయి. They change now and then. కానీ నీవు ఆ యొక్క పరమతత్వాన్ని మాత్రం వదలకూడదు. But you should never give up that spiritual aspect. దైవమునికి ఎంత అవకాశం చిక్కితే అంత సమీపానికి పోవడానికి ప్రయత్నమే చేయకపోయాడు. Take every chance to be near God. ఇది మానవుని యొక్క ప్రధానమైన సాధన. This is the main spiritual pursuit అప్పుడే of mankind. మానవత్వం సార్థకమైనట్టు అవుతుంది. Then only human life is everything. జంతువునాం నరజన్మ దుర్లభము. Human life is ఏమి rare. తినటం, త్రాగటం, ఉండటం, నిద్రించటం, ఇంత మాత్రం మానవత్వం. Human life is not merely ఇవన్నీ eating and పశువులు drinking and కాదు, talking. చేయటం లేదా? Don't you find animals and దానికి birds మనకి doing it? ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి? Where does the difference lie? మానవుడి లోపల ఏమి ప్రత్యేకమైన What is the speciality in ఏం mankind? విశిష్టత ఉంటుండాలి? What is that speciality? ఏ యొక్క పవిత్రత ఉంటుండాలి? What is that sanctity behind it? అంతా ఒకటే. Everything is వాట్ one. ఇస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్ అని క్వశ్చన్ వేసుకుంటే కానా పీనా సోనా మర్నా, ఇదే నా 4 అర్థాలు. If you put a question to yourself, what is the purpose of life? Is it merely eating and drinking and sleeping? No. డై And dying. ఇది అన్ని జరుగుతుండాలి. చీమలకు వస్తుండాయి, పాములకు వస్తుండాయి, అన్నిటికీ దోమలకు వస్తుండాయి. Ants, snakes, mosquitoes also pass through. నీవు అదే గతి పట్టిపోతే నీకు యొక్క మంచితనం ఏమిటి? మానవత్వంలో ఉన్నటువంటి విలువ ఏమిటి? If you also join that category, what is your speciality? అన్నింటికంటే ఉన్నత స్థాయిని నీవు పోవాలి. అదే ఊర్ధమూలం అత శాఖ అని చెప్పింది వేదం. You should reach higher altitudes, higher levels. అది భగవత్ ప్రేమకు సమీపాలు కావాలి. And you should be close to God. భగవత్ అనుగ్రహానికి పాత్రలు కావాలి. And you should enjoy God's love భగవత్ and grace. ఆనందాన్ని అనుభవించాలి. You should also ఈ enjoy. ఆనందం కంటే మించినటువంటిది మరొకటి లేదు. There's nothing beyond bliss. ప్రేమ రహిత మరుభూములలో In this barren land, bereft of love. ప్రేమాంకురమును పెంపొంద And we sow the seeds of love. ప్రేమావేశముతో With all the feeling of love. ప్రేమ సుధా వర్షము వర్షింపగ, ప్రేమ నదులు ప్రవహింపగ, మురళి గానము సేయగదే, కృష్ణ గానము సేయగదే, మురళి గానము సేయగదే. With the, ప్రేమ రహిత మరుభూములలో the barren land without love. ప్రేమాంకురములు పెంపొంద. ఏవో చెట్లు నాటం కాదు, ఏ ముండ్ల చెట్లు, ఏ ఇంకొక తుమ్మ చెట్లు మాటకూదు. ప్రేమ చెట్టే నాటాలి. అక్కడ We should not sow
any plantations of bushy plants or anything. ప్రేమ సుధా వర్షము వర్షింపగా. As there is rainfall of love, రెయిన్ ఫాల్స్ లవ్ డ్రాప్స్ రావాలి. there should be love drops in this rainfall. ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము సేయగది. As the rivers of love flow continuously, ఈ Krishna గానం sings. ఎవరితో చేస్తున్నావు, ఎట్లా చేస్తున్నావు? How are you playing on your ఈ flute? గానం చేసేది మురళి. It is the flute on which you play. ఆ మురళి అనేటువంటిది ఏమిటి? What is that murali? 9 తొర్రలు ఉండేటువంటి మురళి. This murali flute has 9 holes. మన దేహమునకు 9 తొర్రలు ఉన్నాయి. Our body has 9 holes. కాబట్టి నా దేహముని నీవు మురళిగా తీసుకో. Take my body as your flute. అయితే ఈ దేహమనే మురళి లోపల అనేక డిజైర్స్ అనేటువంటి పదార్థాలంతా ప్యాక్ అయిపోయింది. This body of flute is fully packed with the desire. కనుకనే స్వరాలు రావటం లేదు. So we don't get proper tune. దానంతా మంచి హాలోగా చేసినప్పుడు ఆ యొక్క భ్రాంతులు విసర్జించినప్పుడు అది మంచి తొర్రగా తయారవుతుంది, హాలోగా తయారవుతుంది. Then once it is made hollow, free from అది worldly ఎప్పుడు desire. హాలో అయిపోయిందో అప్పుడు కృష్ణుడు హలో అని పిలుస్తాడు. When once the flute of the body becomes hollow, Krishna will say అప్పుడు దాన్ని hello. తీసుకుంటాడు, వాయిస్తాడు. Then he will pick it up and play on తన that. ప్రతి తొర్ర పైన కూడా తన యొక్క వేళ్లు స్మరిస్తుంటాయి. And you will also find the touch of the fingers of the Lord. తాను తన యొక్క పెదవుల పైన పండుకుంటుంది ఆ మురళి. And this flute will be on the lips ఆ of God. భగవంతుని ఉచ్ఛ్వాస నిశ్వాసం రెండు కూడాను ఆ ఫ్లూట్ ద్వారా పోయి అనేక మందికి ఆ శబ్దాన్ని వినిపించి ఆనందంలో ముంచి వేస్తుంది. And it is the divine breath that comes out of the mouth as the melodious music. కనుక భగవంతునికి మనం కావాల్సింది 2 పదార్థాలుగా తయారు కావాలి. So we should shape ourselves into 2. ఒక్కటి పావుకోళ్ళు, పాదరక్షలు. 1 slippers. రెండవది మురళి. 2nd flute. ఇందులో ఏది నాకు కావాలి? What is that I want? పావు రక్షలు అంటే ఆ పాదరక్షలపై నీ బరువంతా మోసుకోవచ్చు. The whole body rests on slippers. కింద ఉన్నటువంటి యొక్క రాళ్లకు, ముండ్లకు, చెత్తకు, పాములకు అన్నిటికీ భరించుకోవాలని. And the slippers should bear everything సర్వ around. బాధలకు నువ్వు భరించుకోవాల్సినటువంటిది పాదరక్షలు. Only slippers should bear your weight. ఇది మహా కష్టం. It's very difficult. ఇది ఏ విధంగా ఉంటుందో ఏమిటో. What's the way? కానీ మురళిగా తయారు కావటం చాలా సులభం. To become a flute is so simple ఈ and easy. టవల్ని ఇట్లా పట్టుకుని ఎంతసేపు అయినా ఉండాలంటే చేయి నొప్పి అవుతుంది. To hold the towel in the grip is so tough. కాబట్టి టవల్ని గట్టిగా పట్టుకోవటం గొప్పతనం కాదు. To hold it in the grip is not వదలటం great thing. చాలా సులభం. Drop it, it is so simple and easy. కనుకనే మన డిజైర్స్ ని గట్టిగా పట్టుకొని దాంతో అవస్థలు పడుకోవటం కాదు గొప్పతనము. To cling on, to hang on to our desires, nothing great వదలటమే about చాలా it. సులభమైనటువంటిది. Drop it down, it is so easy. అది ఏ వైరాగ్యము అన్నారు. That is renunciation. ఆ వైరాగ్యం అనేటువంటి దాన్ని మనం సాధ్యమైనంత వరకు సాధించాలి. We should develop that detachment. అయితే ఈ ప్రపంచంలో ఉండినప్పుడు ఆ వైరాగ్యాన్ని సాధించడం అంత సులభం కాదు. However, in this world it's not that simple. నా కొడుకు, నా బిడ్డ, నా భార్య, నా తల్లి, నా ఏమిటి ఇవన్నీ నా 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 We go on claiming my wife, my son, my ఈ daughter. పదములోనే కనిపిస్తుండదు అది నీది కాదని. In the very word we say, there is a meaning నా కొడుకు, implied. కొడుకు నాది కాదు. నా కాదు కొడుకు, కొడుకు నాది కాదు. Na, mine, son. No, na means no, negation. నా తల్లి, తల్లి నాది కాదు. Na, no. ఈ నాకు Mother. అర్థానికి తెలుసుకుంటే ఎంతైనా బాగా పవిత్రం అవుతారు. So if we know the meanings of the words, నాకు we అర్థం utter, తెలుసుకోవాలి. but we should నా know that. అనగా కాదు. Na means no. నా ఇల్లు, ఇల్లు నాది కాదు. Na illu, this is not my house. పదమునందే ఉంటుండది అర్థము. In the very word there is meaning implied. కనుకనే So, మొట్టమొదటి నాది 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 దీనిని వేదాంతం నేతి 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 అన్నారు. So this claim of mine is theory of నేతి అనగా ఏదో negation. ఒకటి వెన్న కరిగించి చేసినటువంటిది నెయ్యి కాదు. It is not the key out నేతి of butter. కాదు. Negation, no. ఇదంతా కూడా నువ్వు కేవలం దైవ స్వరూపమే. ఆ విశ్వాసాన్ని పెట్టుకోండి. Everything is divine, have that faith. భజన బినా సుఖ శాంతి నహీ, హరి భజన బినా సుఖ శాంతి నహీ, హరి నామ బినా ఆనంద నహీ, హరి హరి నామ బినా ఆనంద నహీ, హరి భజన బినా సుఖ శాంతి నహీ, జప ధ్యాన బినా
भय धम्म बिना सत्कर्म नहीं